మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నిరుద్యోగులకు ఉద్యోగాలు 9970 ఉద్యోగాలండి. సో ఎక్కడ ఏంటి అనే వివరాలు అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిగా చూస్తున్నారో వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇలాంటి వీడియోలన్నీ కూడా మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే 9970 ఉద్యోగాలు అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. భారతీయ రైల్వేలో పెద్ద మొత్తంలో ఉద్యోగ నియామకాలు చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఎక్కువగా ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఈస్ట్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్లో 989 పోస్టులు కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 10, 2025 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు మే 9, 2025 వరకు అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మీకు జాబ్ చేయాలని ఉత్సాహంగా ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 10 నుంచి 2025 నుంచి స్టార్ట్ అయితే మే 9, 2025కి అయితే ఇవి నోటిఫికేషన్స్ అనేవి ఆగిపోతాయి అన్నమాట. సో ఈ జాబ్స్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు 3 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఈ జాబులకు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కంప్యూటర్ బేస్డ్ టెస్టుల ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు అన్ని అలవెన్సులు కలుపుకొని 50,000 పైనే ఉండొచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారు రైల్వే వాళ్ళు. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులు, ఈబీసీ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. రైల్వే అధికారిక వెబ్సైట్ rrbapply.government.in మనకి ఈ విధమైన మొత్తం డీటెయిల్స్ కూడా మనకి తెలుసుకోవచ్చు అన్నమాట.